కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయో క్లియర్గా చెప్పలేకపోవడమే ఉద్దానం అసలు సమస్య అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే దేశ విదేశీ మేధావులు ఉద్దానం కిడ్నీ సమస్యపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. కిడ్నీ సమస్యలు పెరగకుండా ఉండేందుకు ఎలాంటి ప్రమాణాలు పాటించాలో ఫాలో అవుతున్నామన్నారు. పేషెంట్లకు పింఛన్లు, కొత్తగా మరిన్ని డయాలసిస్ కేంద్రాలు, అంబులెన్స్లు, కేజీహెచ్కు ప్రత్యేక పాసులు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. నేను ఇంత మునుపు చెప్పినట్టు ఇప్పటికి కూడా ఇతిమిద్దంగా దేనివల్ల వస్తుందో చెప్పలేకపోతున్నారు. దీని మీద చూస్తే కొన్ని టాక్సిన్స్ అన్ని వాటర్ లెవెల్లో రావడం, ఆ నీళ్లు తాగడం, సిలికాన్ సాయిల్లో ఉండడం, ఇలాంటి కారణాల వల్ల వచ్చిందని చెప్పి కూడా చెప్పారు. నేను 2-3 కమిటీలు కూడా ఇప్పించాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పిలిపించాం. అదే మరి యుఎస్ ఆర్గనైజేషన్ వచ్చి అనలైజ్ చేశారు. ఇంకా పూర్తిగా మనకు రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. దీనివల్ల వస్తుందని పూర్తిగా చెప్పలేకపోతున్నారు. కానీ దీనిపైన నేను కొన్ని నిర్ణయాలు కూడా చేయాలనుకుంటున్నాను. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా ముందుకు వచ్చారు. అదే మరిగా పంచాయతీరాజ్ కమిషనర్ గారు వీళ్ళందరూ ఉండి 9వ తారీఖు మార్నింగ్ వస్తున్నారు. వచ్చి అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇచ్చేట్టుగా, మంచి క్వాలిటీ వాటర్ ఇచ్చేట్టుగా తొందరలోనే కార్యక్రమాన్ని చేపడతాం. అన్ని గ్రామాలకు ఇస్తాం. ఇప్పటికే డయాలసిస్ శ్రీకాకుళంలో పెట్టాం, టెక్కల్లో కూడా పెట్టాం. ఇంకొక 2 డయాలసిస్ వచ్చి నిన్నే పాలకొండలో కూడా ఇనాగరేట్ చేశారు. ఇంకా సోంపేటలో, పలాసలో 2 కావాలి. ఆ 2 కూడా శాంక్షన్ చేసి ఇక డయాలసిస్ కావాలంటే ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమేం కావాలనో ఆ ఏర్పాట్లు చేసి మొబైల్ డిస్పెన్సరీలు పంపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను వీలైనంత వరకు